కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి లాస్ట్ వరకు, ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ రాలేదని, ఇంకా చైర్మన్ అపాయింట్ కాలేదని, చైర్మన్ అపాయింట్ చేసిన తర్వాత డేట్స్ వస్తాయని చాలామంది ప్రిపరేషన్ ఆపేశారు. ఇప్పుడు 93,000 మంది ఉన్నారు కదా, 93,000లో ఆల్మోస్ట్ 50,000 మంది ప్రిపరేషన్ ఆపేశారు. అసలు నా అవగాహన ప్రకారం నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్తో పాటు ఒక 50,000 మంది దాకా ప్రిపరేషన్ ఆపేస్తున్నారు. కొంతమంది కొంచెం చదువుతున్నారు, ఒక 5,000 మంది సీరియస్గా చదువుతున్నారు. ఇప్పుడు నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి మార్క్స్ స్కోర్ చేస్తున్నారు, చాలా బాగా చదువుతున్నారు. ఒక 5,000 మంది సీరియస్గా ఉన్నారు, అంటే కన్ఫర్మ్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి. ఇక మిగతా వాళ్ళు నిదానం కొంచెం చదువుతున్నారు, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా చదవట్లేదు అనమాట. ఇప్పుడు ఈ టైంని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే ఆ 900 మందిలో కన్ఫామ్ ఉంటారండి. ఇది పక్కా అనమాట. మీకు ఇప్పుడు అర్థం కాదు, అది నేను ఎందుకు ఇట్లా చెప్తాను మీకు అర్థం కాదు. ఎగ్జామ్ డేట్స్ వచ్చాక మీకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక 60 డేస్ ఇస్తారు టైం, మహా అయితే ఒక 45 days to 60 days ఇస్తారు. మీకు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ బిట్స్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, రివిజన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ అర్థం కావు. ఎందుకంటే మనకుండే 4 సబ్జెక్టులో 60 days కానీ ఉందంటే సబ్జెక్ట్ 15 రోజులే. 15 రోజులు ఎన్ని నేను చదువుతారు, మళ్ళీ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఈ టైంని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుందని చెప్పి నేను ఈ టైంని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇచ్చా. నెక్స్ట్ ఈ టైంలోనే క్లాసెస్ తీసుకొస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, మీకు అర్థం కాని విషయం ఏంటంటే, డేట్స్ వచ్చాక ఎవరు ఏం చేయలేరు. ఇక డేట్స్ వచ్చాక మనం ఇక టైం ఎక్కువ మన చేతుల్లో ఉండదన్నమాట. అందువల్ల ఏం చేయాలంటే, ఈ 2 months ఈ 3 months మ్యాక్సిమం ఎవరైతే ఫుల్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళు కన్ఫామ్ క్రాక్ చేస్తారండి ఎగ్జామ్. అదైతే 100% షూరు. సో మీరేంటంటే ఆ జోన్లో ఉండకండి, ఈ జోన్లో ఉండాలి, ఎగ్జామ్ క్లియర్ చేసే జోన్లో ఉండాలి. అంటే ఈ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కష్టపడి చదవలేకపోతున్నారా, మెంటర్షిప్లో కానీ లేదంటే నా క్లాసెస్లో కానీ జాయిన్ అవ్వండి. లేదు మీరు చదువుకోగలుగుతారా, అట్లాంటప్పుడు మీరు చదువుకోండి, అంతేగాని టైం అయితే వేస్ట్ చేయకండి. అర్థమైందా? నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను క్లాసెస్ కానీ. నెక్స్ట్ మెంటర్షిప్ అయితే ఈరోజు రేపే, క్లాసెస్ అయితే 5th నుంచి స్టార్ట్ అవుతాయి. లిమిటెడ్ వ్యాకెన్సీస్. వెంటనే నాకు మెసేజ్ చేయండి. మీకోసమని, నా కోసం ఏదో కాదు. మీరు చదవలేకున్నారు అనుకుంటే నాకు మెసేజ్ చేసి నేను ముందుకి మిమ్మల్ని నడిపిస్తాను క్లాసులు చెప్పేదంతా. లేదు సార్ మాకు మేము చదువుకుంటామని చదువుకోండి, అంతేగాని టైం అయితే వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేసి తర్వాత కాలం ఎవరి కోసం ఆగదండి. కాలం వెళ్ళిపోతుంది. కాలంతో పాటు మనం వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. లేదు నేను కాలంతో పాటు ఎలా నేను సపరేట్గా వెళ్తాను, తర్వాత నేను కవర్ చేస్తాను ఆ రోజులన్నీ అనుకుంటే అదంతా అయ్యే పని కాదు. ఎందుకంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకుని అందరూ బాగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు, అప్పుడు మన చేతుల్లో ఏముండదు. అందుకని మీరు ఆ 900 మందిలో ఉండాలంటే ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నేను అదే పనిగా చెప్తున్నాను. మళ్ళీ ఇది ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు తెలుసు స్టూడెంట్స్ ఎలా బాధపడుతున్నారని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.